అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు సాగు చేసిన ప్రతి గింజను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని రైతులు ఆందోళన చెందవద్దన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ అమలు చేసి తీరుతారన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు మురళీ నాయక్. అరకొరగా కొంత ధాన్యాన్ని తరలించిన వాళ్లకు ఈసారి 10% బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి తిరిగి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అందుకే ఈసారి మిల్లర్లు కూడా ఒళ్ళొంచి మంచి ధాన్యాన్ని సైడ్ ట్రాక్ చేయకుండా జీరో దందా పెట్టకుండా మొత్తం ఎఫ్సీ గోడాలకు గవర్నమెంట్కే పెట్టే విధంగా ఈసారి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనం తినే బియ్యాన్ని మన పిల్లలకు పెట్టుకున్నాం. పెద్దవాళ్ళు సొసైటీలో చాలా పెద్దగా పేరు మోసిన వాళ్ళు ఏవైతే బియ్యం తింటారో అదే బియ్యాన్ని మన పిల్లలకు ఇవ్వబోతుంది. ఈ గొప్ప మనసుతోటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట, మన పిల్లలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే సన్నాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేవలం లేనిపోని సూటిపోట్లు మాటలు, అదేవిధంగా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా వక్రీకరించి మాట్లాడడం చూస్తా ఉన్నాం. మనం చూసే ఈసారి 12,000 హెక్టార్లలో మనం ఈసారి ధాన్యాన్ని వేస్తే దొడ్డు ధాన్యం కేవలం 444 హెక్టార్లే మనం దొడ్డు ధాన్యాన్ని పండిస్తున్నాం. అంటే రైతులకు తెలుసు, ఎందుకంటే దొడ్డు ధాన్యం వేస్తే మద్దతు ధర ఇస్తాం కానీ బోనస్ ఇవ్వమనే విషయం. అంటే చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తున్న తర్వాత కూడా లేనిపోయిన అవాకులు చవాకులు